పెరుగుతున్న ఎండలతో నిత్యం రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు ఆదిలాబాద్ జిల్లా ప్రజానికం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. ట్రాఫిక్ సిబ్బంది తప్పనిసరిగా తమ వెంట కళ్లజోడు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తగిన జాగ్రత్తలు పాటించాలంటున్న ఎస్పీ అఖిల్ మహాజన్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ లో రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. గడిచిన 12 ఏళ్ల తర్వాత ఈసారి మళ్ళీ ఏప్రిల్ 27-28 తేదీల్లో 46.3 డిగ్రీలకు అత్యధికంగా ఉష్ణోగ్రత చేరుతున్న నేపథ్యంలో ప్రజా వ్యవస్థకు సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే డ్యూటీస్కు సంబంధించి పనుల కోసం వెళ్ళే వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 24/7 విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి మరింతగా ఇబ్బందికరంగా మారిన పరిస్థితిగా చెప్పుకోవచ్చు. 46.3 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉష్ణోగ్రత మధ్యన విధులు నిర్వహించే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, అత్యవసరంగా వెళ్ళే పోలీస్ సిబ్బందికి ఎలాంటి ప్రికాషన్ చెప్తారు ఎస్పీ గారు? ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎట్లా ఉంది అసలు? అంటే ఇప్పుడు ఎండాకాలం చాలా బాగానే అయినాయి. ఇది కాకుండా హీట్ వేవ్ కూడా నడుస్తుంది. మన పోలీస్ సిబ్బంది కూడా మనం షిఫ్ట్ వైజ్ వాళ్ళ పని చేయాలి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా కూడా ఇప్పుడు ట్రాఫిక్ గురించి మీరు అన్నారు. ట్రాఫిక్ ఎట్లయినా అది దానిలో షిఫ్ట్ సిస్టంలో నడుస్తుంది. కాకుండా లోకల్ జనరల్ కానిస్టేబుల్స్కి, ఎస్ఐస్కి కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే బయట పోవాల్సింది ఉంటే అప్పుడు బయట వెళ్ళాలి. లేకుండా వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఆఫీస్ వర్క్, కేస్ ఫైల్స్ అన్నీ వాళ్ళు ఆఫ్టర్నూన్ టైం దానికోసం వాడుకుంటే బాగుంటుంది. అట్లా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాకుండా మన అందరు మెన్తో లాస్ట్ సాటర్డే ఒక సెట్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి వాళ్ళందరికీ ఎండాకాలం పైన అవగాహన ఇవ్వడం, లేకపోతే వాటర్ తాగి హైడ్రేషన్ ఉండడం వాళ్ళకి అది కూడా చెప్పడం జరిగింది. గాగల్స్ కూడా ఇప్పుడు రీసెంట్గా మన దగ్గర డీజీ సార్ వచ్చారు. డీజీ సార్ కొన్ని గాగల్స్ కూడా డీజీ సార్ చేత్తో 21 మన కానిస్టేబుల్స్కి, ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి అది కూడా ఇవ్వడం జరిగింది. అంటే జనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చిన్నపిల్లలు వాగుల వద్ద వెళ్ళి ఈత కొలనుల్లో దిగి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రాణాల మీద వాళ్ళకి ఏం అప్పీల్ చేస్తారు? ప్రజలకి ఏం చెప్తారు? పేరెంట్స్తో నా అపీల్, మీ పిల్లలు ఎక్కడ పోతున్నారు మీ బాధ్యత ఉంటుంది. దయచేసి అట్లయినా మీ పేరెంట్స్ పైన, పిల్లల పైన వాళ్ళు ఎక్కడ పోతున్నారు కొంచెం చూడాల్సింది. పిల్లలకి అండ్ పేరెంట్స్కి ఈత కోసం మీ పిల్లలకి ఎక్కడ పంపకండి. నిన్న మన జిల్లాలో జైనత్లో ఒక అబ్బాయి, ఈరోజు అతని బాడీ దొరికింది, అది పేన్గంగాలో పోయారు. చాలా డేంజరస్ ఉంటుంది, ఎందుకంటే ఎంత లోతుగా ఉంటుంది బయట నుంచి తెలియరాదు. మరియు చాలామంది ఈత వచ్చిన వాళ్ళు కూడా అట్లా చచ్చిపోతారు. సో ఈత కోసం మీరు ఎంత అవాయిడ్ చేయొచ్చు అంటే అంతా. అసలు అట్లయినా చెరువు, మన లాండా సాంగ్వి ఉంది, లేకపోతే మావల చెరువు ఉంది, అట్లయిన ప్లేసెస్లో పోకుండా ఉంటే బెటర్. ఇంకో 3-4 డేస్ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ప్రస్తుతం అయితే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు ఆదిలాబాద్ జిల్లాకు. నార్త్ తెలంగాణకు సంబంధించి 10 సిటీస్లో ఆదిలాబాద్ పేరు కూడా ఉంది. ప్రస్తుతం అయితే ప్రజలకి ఏం అప్పీల్ చేస్తారు? రైతులు కానీ, ప్రజానికం అంతా కూడా 9 o'clock దాటిందంటే మార్నింగ్ బయటకు వెళ్ళలేని పరిస్థితి. అంటే ప్రజలకి కూడా అదే, దట్ మీకు ఏమైనా పని ఉంటే మీరు 9 కంటే ముందు మీరు ప్లాన్ చేయండి, లేకపోతే ఈవినింగ్ 5 తర్వాత మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే మనం హెల్త్ మంచి ఉంటే మనం తర్వాత కూడా అట్లయిన పని ఇంపార్టెంట్ ఏమైనా పని చేయగలుగుతాము. ఏమైనా చాలా ఇంపార్టెంట్ పని ఉంటే మీరు అప్పుడు బయట రావాల్సింది. ఏమైనా అన్ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే మీరు మార్నింగ్ 9 కంటే బిఫోర్, లేకపోతే ఈవినింగ్ 5 తర్వాత ప్లాన్ చేయండి. మొత్తంగా ఎండల నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 2-3 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పేర్కొంటున్నారు. దీంతో పాటు పోలీస్ సిబ్బందికి కూడా అన్ని రకాల సూచనలు చేశాము. ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకుంటామని ఎస్పీ గారు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, హెచ్ఎంటీవీ, ఆదిలాబాద్.